ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, కొర్రలు వెజ్ ఉప్మాని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులందరికీ చూపిస్తారా? మామూలుగా ఉప్మాలు అంటే వెజిటబుల్స్ ఉండవు, రవ్వే ఉంటుంది. కానీ మనం న్యాచురోపతి పద్ధతిలో రవ్వ సగభాగం ఉంటే వెజిటబుల్స్ దగ్గర సగభాగం పైన ఉంటాయి. మనకి బియ్యపు రవ్వ గాని, గోధుమ రవ్వ ఉప్మా గాని, సేమియా ఉప్మాలు గాని అలవాటు. వీటన్నిటిలో 75 నుంచి 80 గ్రాములు పిండి పదార్థాలు వెళతాయి ఒక 100 గ్రాములు తీసుకుంటే. కానీ కొర్రలు అయితే 60 గ్రాములే కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్ ఇంకెక్కువ. వెజిటబుల్ కాంబినేషన్ పెంచినప్పటికి కూడా స్వతహాగా కార్బోహైడ్రేట్స్ తక్కువ కాబట్టి కొర్రలు వీటన్నిటికంటే కూడా రుచి ఎక్కువ ఉంటాయి. పొడి పొడిగా ఉప్మా భలే వస్తుంది, చిన్నగా ఉంటాయి కదా గసగసాలలాగా. అలాంటి కొర్రలతో వెజిటబుల్ ఉప్మా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. కొర్రలు ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, కాశ్మీరీ మిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కొర్రలు ఉప్మా తయారు చేసే విధానం చూడబోతున్నాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న కొర్రల్ని బౌల్లో వేసేసి బాగా నీరు పోసేసి ఒకసారి అట్లా కడిగేసేసి ఆ నీరు పారమోసేసి మంచిగా నీరు పోసి 4 గంటలు అట్లా నానపెట్టాలి. అంటే కొర్రలు గట్టిగా ఉంటాయి కాబట్టి నీరు పోసి నానపెట్టేస్తే చక్కగా నానిపోతాయి. అట్లాగే మరొక కప్పులో పెసరపప్పు తీసుకున్నాం, అందులో కూడా నీళ్ళు పోసి కడిగేసి ఒక అరగంట నీళ్ళల్లో పెసరపప్పును కూడా నాననివ్వాలి. నానిన కొర్రల్ని అట్లా మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకుంటాం. చిన్న బాండి తీసుకుని అందులో ఆవాలు, జీలకర్ర ఈ 2 వేసేసి సన్న సెక్క మీద వేగనివ్వాలి. కొద్దిగా 2 వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, అట్లాగే పచ్చి కొబ్బరి తురుము ఈ 2 కూడా వేసి వేగనివ్వాలి. ఆ వేగిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము ఈ 2 కూడా ఒక 3-4 నిమిషాలు అట్లా వేగనివ్వాలి. ఆ తర్వాత నానపెట్టుకున్న పెసరపప్పు అందులో వేసేస్తాం. ఉప్మాకి పెసరపప్పు చాలా కమ్మగా ఉంటుంది. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేస్తాం. ఇందులో గ్రైండ్ చేసుకున్న కొర్రలను పోసేస్తాం. అట్లా పేస్ట్ లాగా అందులో నీటి శాతం ఉంది కాబట్టి దాంతోనే ఈ పెసరపప్పు, కొర్రలు, వెజిటబుల్ ముక్కలను చక్కగా ఉడుకుతాయి. మెత్తగా ఉప్మా కూడా అట్లా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. చిన్న కొర్రల రవ్వలాగా చేస్తే ఉప్మా ఎట్లా ఉంటుంది అట్లా వచ్చేస్తుంది అనమాట. చంటి పిల్లలకు కానీ, ముసలివారికి కానీ ఇట్లాంటిది చాలా బాగా ఇష్టపడతారు. మనకు కూడా ఇట్లా ఎప్పుడన్నా మెత్తగా చేసుకున్న ఉప్మా చాలా బాగుంటుంది, ముద్దలాగా ఉంటుంది అనమాట. కొర్రల ఉప్మా సిద్ధమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.